ఇవాళైతే మనం మినపపిండితో వడియాలు అయితే చేసేసుకుందాం వచ్చేయండి. ఈ కప్పుతో అయితే నేను 2 కప్పుల మినపప్పుని ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను. తర్వాత 10 పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను కచ్చాబచ్చాగా. తర్వాత వాటర్ తీసేసి మినపప్పును అయితే గ్రైండర్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటూ కొంచెం లైట్గా వాటర్ అయితే వేసుకోవాలి. ఇది కొంచెం మెదిగిన తర్వాత దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న చిల్లీ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే గట్టిగా రుబ్బుకొని పిండిని అయితే తీసి పక్కన పెట్టుకొని ఒక కాటన్ క్లాత్ని వాటర్లో తడిపి గట్టిగా పిండేసి ఇలా పరుచుకొని మనం వడియాలైతే ఇలా చిన్న వడియాలైతే పెట్టుకోవాలి. ఇలా మొత్తం వడియాలన్నీ పెట్టేసిన తర్వాత ఒక ఫుల్ డే అయితే ఎండబెట్టుకుంటే ఈ విధంగా అయితే ఎండిపోతాయి. మనం వాటర్తో తడపక్కర్లేదు, ఇలా తీసేస్తే వచ్చేస్తాయి. వాటర్తో తడిపి తీస్తే బూజు వచ్చేస్తాయి. ఇలా తీసేసిన తర్వాత మళ్ళీ వడియాలన్నీ ఒక ఫుల్ డే అయితే ఎండలో పెట్టుకోవాలి. ఒక ఫుల్ డే ఎండలో పెట్టుకున్న తర్వాత బాగా ఎండిపోతాయి. ఇలా ఎండిపోయిన వడియాలను మనం కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ చేసుకొని మనం ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మనకి వడియాలు అయితే రెడీ అయిపోతాయి. ఈ వడియాలు పప్పులో నంచుకోవచ్చు, చారులో నంచుకోవచ్చు. ఈ వడియాలతో పులుసు కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.